భూభారతి పోర్టల్ రాష్ట్రంలోని 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం, నారాయణపేట జిల్లా మద్దూరు మండలం, కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోనూ పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఇక భూమి రిజిస్ట్రేషన్స్, మ్యూటేషన్, నాలా మార్పులు, చేర్పులు, అపీల్, రివిజన్ తదితర సమస్యల పరిష్కారానికి భూభారతి పోర్టల్ వేదిక కాబోతోంది. భూ హక్కుల కోసం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. ధరణి ఇబ్బందులకు చెక్ పెట్టబోతోంది భూభారతి అప్లికేషన్. ధరణితో నిలిచిన గ్రామ రెవెన్యూ రికార్డ్స్ కు మోక్షం కలగబోతోంది. భూ హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు తహసీల్దారులకు అధికారులు అన్ని అధికారాలను అప్పగించారు. ఇక 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న 6 లక్షలకు పైగా సమస్యలకు మార్గం చూపబోతోంది భూభారతి. ఇక భూభారతి పోర్టల్ రాష్ట్రంలోని 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, మొత్తంగా 4 మండలాలను సెలెక్ట్ చేసి అక్కడ పైలట్ ప్రాజెక్ట్ గా స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అసలు అక్కడ ప్రజల అభిప్రాయం ఏంటి, అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే రెవెన్యూ అధికారుల సమీక్షలు కొనసాగుతున్నాయి. ఆ సమీక్షల లోపల ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ గా 4 మండలాలు సెలెక్ట్ చేసిందో ప్రభుత్వం, ఆ మండలాల లోపల గ్రామ సభలు, రెవెన్యూ గ్రామ సభ నిర్వహించడానికి ఈ రోజున సమీక్ష పూర్తి చేసుకుని షెడ్యూల్ రిలీజ్ చేయబోతున్నారు. షెడ్యూల్ ప్రకారము ఆయా గ్రామాలకు రెవెన్యూ అధికారులు వెళ్లి భూభారత్ చట్టం ఏ విధంగా పనిచేయబోతుంది, ఎటువంటి సమస్యలను వారు అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా గ్రామ ప్రజలు, భూ యజమానులకు కూడా వీళ్ళంతా అవగాహన కల్పించబోతున్నారు. దాంతో పాటుగా భూభారతి ఏదైతే పోర్టల్ ఉందో పోర్టల్ పై కూడా పూర్తిగా రైతులకు అవగాహన కల్పించే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా భూభారతి లోపల వచ్చినటువంటి చట్టం లోపల కీలకమైనటువంటి టైం ఫ్రేమ్ ను ఫిక్స్ చేయడం కూడా రైతులు, భూ యజమానులు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. గతం లోపల సవరణ కోసం అప్లై చేసుకుంటే దాదాపు 10 ఏళ్లకు పైగా పట్టినా కూడా ఇప్పటి వరకు ఆ ధరణి రికార్డు అప్డేట్ కాలేదు. దాంతో CCLA వరకు వెళ్ళి దాదాపు సంవత్సరాలు తిరిగి ఏం చేయలేని పరిస్థితులు, నిస్సహాయ స్థితిలో రైతులు, భూజనం ఉన్న పరిస్థితులు, దాని అంతటికి కూడా ఈ భూభారతి పోర్టల్ చెక్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా సవరణలు, సమస్యలు ఉన్న వారంతా కూడా నేరుగా ఆర్డీఓకు అప్లై చేసుకోవాలి. ఆర్డీఓ కనుక ఎటువంటి చర్యలు తీసుకోకపోతే 30 రోజుల లోపల కలెక్టర్కు అప్పీల్ చేసుకోవడం, కలెక్టర్ కూడా చర్యలు తీసుకోకపోతే ల్యాండ్ ట్రిబ్యునల్ వరకు వెళ్ళడం కూడా, ఇట్లా ఒకరిపై ఒకరు సూపర్విజన్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క దశల వారీగా, అంటే 2 దశల వారీగా అప్పీల వ్యవస్థను ఏర్పాటు చేయడంతో భూభారతి అనేది చాలా కీలకమైనటువంటి సమస్యలన్నిటికీ కూడా ఇది ఒక సొల్యూషన్ చూపెడుతున్నటువంటి భావన ఉంది. సో ఇదంతా ప్రజల లోపలికి వెళ్ళాలి. ప్రజల గురించి పూర్తి స్థాయి లోపల వాళ్ళ సందేహాలన్నీ కూడా నివృత్తి అయితేనే పూర్తిగా ఈ యొక్క పోర్టల్ సంబంధించినటువంటి సమస్యలన్నీ అప్లై చేసుకుని రైతులైతే పూర్తిగా వాళ్ళకి సంబంధించిన సమస్య తీర్చుకునే అవకాశం. అయితే ప్రధానంగా ప్రస్తుతం రైతులు దీనికి సంబంధించి ఏం చెప్పబోతారు? అసలు ధరణి వల్ల ఎంత ఇబ్బందులు పడ్డారు, అసలు ఎందుకు ధరణిని తీసేయాలన్నటువంటి వర్షన్ ఒకసారి విందాం. అసలు ఏంటి ధరణి తీసేయడం, భూభారతి రావడం, నిజంగా ధరణి తీసేయాల్సిన అవసరం ఉందా? మీరేమనుకుంటున్నారు? ధరణి అనేది నిజంగా కూడా ఒక రైతుకు ప్రాణం పోతుంటే ఎంత విలవిలలాడతాడో, తన కళ్ళ ముందు తన భూమి వేరొకరు నాది అని వస్తే అంతకంటే ఎక్కువ విలవిలలాడతాడు. అట్లాంటి పరిస్థితుల్లో రైతు ఉంటాడు. కానీ గతంలో ఎప్పుడో తాతలు తండ్రులు అమ్ముకొని వెళ్ళిపోయిన భూములు, తెలంగాణలో రైతులు చాలా కష్టాల్లో ఉండి రిజిస్ట్రేషన్లు చేసుకోలేక, వాళ్ళ పేరు మీదకి మార్పులు, పట్టాలు తీసుకోలేక తెల్ల కాగితాల మీద రాసుకున్న భూములు ఎక్కువ ఉంటాయి. అందులో 80 నుంచి 85% ఎకరం నుంచి, అరెకరం నుంచి 5 ఎకరాల భూమిలోపు ఉన్న వాళ్ళే ఉంటారు. వీళ్ళంతా కూడా ఖర్చులు పెట్టలేక కూడా రిజిస్ట్రేషన్లు చేసుకోరు. ఎప్పుడో తాతలు అమ్ముకున్న భూములు ఈరోజు ధరణి పెట్టడం ద్వారా, ఆ తాతల పేరు మీదనే మళ్ళీ రికార్డులు రావడం ద్వారా వాళ్ళ వారసులమని చెప్పుకుంటూ ఈ రైతుల దగ్గరికి వచ్చి భూమి మాది అని అనడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమైనాయి. కళ్ళ ముందే భూమి నా పేరు మీద లేదని రైతులు చాలా ఇబ్బంది పడ్డ రోజులున్నాయి. ఒకవేళ అప్పీల్ చేసుకొని ఇది నాది అని నిరూపించుకోవాలంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేదా CCLA దగ్గరికి వెళ్ళాలి. ఒక సన్నకారు రైతు, అరెకరం, ఎకరం, 2 ఎకరాలు ఉన్న రైతు కలెక్టర్ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళగలుగుతాడు? కలెక్టర్ ఎట్లా పరిష్కరించడానికి టైం ఇవ్వగలుగుతాడు? CCLAకి ఎట్లా వెళ్ళగలుగుతారు? ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. అనేక ఉదాహరణలు మా ముందర కూడా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఒక చట్టం అనేది చేస్తే ప్రజలకు సరళంగా ఉండాలి, ప్రజలకు సులభతరంగా ఉండాలి, ప్రజలకు అనుకూలంగా ఉండే చట్టాలు చేయాలి. అట్లా కాకుండా ధరణిని ఒక బ్రహ్మ పదార్థంగా చేసి రైతులకు అందకుండా, రైతులు దాని నుంచి పడ్డ ఇబ్బందుల నుంచి కనీసం అప్పీల్ చేసుకునే అవకాశం లేకుండా, సరిదిద్దే అవకాశం లేకుండా చేసినారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి భూభారతి అనేది వాటన్నిటికీ చెక్కు పెడుతూ, పరిష్కారం చూపిస్తూ, ఒకవేళ ఏదైనా తప్పు దొరికినా, ఏదైనా ఒకరి పేరు మీద ఇంకొక పేరు మీదకి వెళ్ళినా కూడా దాన్ని సవరించుకోవడానికి, సరి చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం అనేది అత్యంత పరిష్కారానికి ఉపయోగపడేటువంటి
ఈ విషయం అది అంశము. అట్లాగే ఈ భూభారతి అనేది 30 రోజుల్లోపు ఖచ్చితంగా సమస్యను పరిష్కరించాలని పెట్టడం వల్ల రైతులు ఎక్కువ సార్లు, అంటే సుమారు మొన్నటిసారి 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు తిరిగినా కూడా పరిష్కారం కాని సమస్యలు 30 రోజుల్లో పరిష్కారం కావడం అనేది రైతుకు కూడా సమయాన్ని వృధా కాకుండా వారికి పనులు చేసుకునే రిక్కాడితే కానీ డుక్కాడని రైతులందరికీ కూడా సమయం కూడా కలిసి వస్తుంది. ఇట్లా అనేక అంశాలు భూభారతిలో ఉన్నాయి కనుక ఈ భూభారతి ద్వారా రేపు రాబోయే కాలంలో రైతులందరికీ అనుకూలమైనటువంటి నిర్ణయాలు జరిగి నిజంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, నిజంగా కొనుక్కొని అనుభవదారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకే భూమి సొంతమై ఈ రికార్డుల పరంగా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నారు. సర్తా చూసాం కదా, ఇది రైతుల వర్షన్ అయితే. ఇది మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాను చూసుకుంటే దాదాపు 45,000కు పైగా అప్లికేషన్లు ధరణి పేరుతో అప్లై చేసుకొని స్టాంప్ డ్యూటీలు పెట్టుకున్న వాళ్ళందరూ దాదాపు కోట్ల రూపాయల ప్రభుత్వాన్ని కట్టినటువంటి అప్లికేషన్లు రిజెక్ట్ అయినాయి. వాళ్ళు కలెక్టర్లు రిజెక్ట్ చేసిన తర్వాత అమౌంట్ వాళ్ళకి దాదాపు 5 ఏళ్ళుగా రాలేదు. దాంతో పాటుగా సమస్య పరిష్కారం ఇట్లాంటి వ్యక్తులు 45,000 పైగా ఉంటే దాదాపు 1,80,000 మంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సవరణల కోసము మ్యూటేషన్లు పెండింగ్ లో ఉన్న వాళ్ళు, భూమికి లావాదేవీలకు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు, మొత్తంగా దాదాపు 1,60,000 మంది ఈ 2 సమస్యలతో ఉన్న వాళ్ళంతా ఉన్నారు. అంటే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మార్గం దొరికింది. భూభారతి కనుక పూర్తి స్థాయిలో కనుక వచ్చి ఉంటే ఆ సమస్య పరిష్కారమై రైతుకు, అసలైన రైతుకు భూ హక్కు పత్రాలు వచ్చే అవకాశం భూభారత్ ద్వారా ఉంది. కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క ఏదైతే రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించబోతున్నారో అది పూర్తయిన తర్వాత రైతులందరూ స్వచ్ఛందంగా భూభారతిలో అప్లై చేసుకొని తమ యొక్క సొంత భూములకు తాము యజమానులుగా వచ్చేటువంటి అవకాశం భూభారతి కల్పిస్తుంది. కాబట్టి ప్రజలు కూడా దీన్ని పూర్తి స్థాయి లోపల అధికార నిర్లక్ష్యం లేకుండా దీనిపై ప్రభుత్వ సూపర్విజన్ ఉండాలి. దీన్ని పక్కగా అమలు చేస్తే ఏ ఒక్క రైతు కూడా గత 10 ఏళ్లలో ఇబ్బంది పడడు. అది ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీనిపై సూపర్విజన్ ఉండాలి అనేటువంటి ఒక అంశం అయితే రైతుల నుంచి వెళ్తుంది. సో చూడాలి, మొత్తంగా రెవెన్యూ సభలు జరిగిన తర్వాత మరికొన్ని సమస్యలు ప్రభుత్వానికి దృష్టికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జూన్ 2 వరకు ఎట్లాంటి సవరణలు చేయబోతున్నారు, దీనికి సంబంధించి ఏమైనా మాడిఫికేషన్ చేయబోతున్నది కూడా ప్రస్తుతం రైతులైతే ఎంతో ఆశగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వేణు.